హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ 10. ఎక్కువ ఆయిల్ అవసరం లేకుండా హెల్తీగా దొండకాయ కొబ్బరి కూరని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పును తీసుకోండి. దీన్ని శుభ్రంగా కడిగి వేడి నీళ్లు పోసి ఒక పావు గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలండి. దీనికోసం నేను ఒక సగం కొబ్బరి చెక్కను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి, ఇలా కొంచెం తురుములా వస్తే సరిపోతుంది. లేకపోతే మీరు కొబ్బరిని కూరైనా తీసుకోవచ్చు. నేను పావు కేజీ దొండకాయలు తీసుకున్నానండి. దొండకాయల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా సన్నగా నిలువున కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్రెషర్ ప్యాన్ లోకి తీసుకొని దీంట్లోనే 3-4 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 3/4 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా ముందుగానే కుక్ చేసి తర్వాత తాలింపు వేసుకోవడం వల్ల ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. దొండకాయ మరీ మెత్తగా అయిపోకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇది కాస్త హీట్ అయ్యాక దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ చాయ్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, 3 ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి మాడకుండా మంచి కలర్ వచ్చేలా వేయించుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ కూరకి ఉల్లిపాయని ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొద్దిగా ట్రాన్స్పరెంట్ అవుతున్నప్పుడు దీంట్లో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న దొండకాయని వేసుకోండి. దీంట్లోని తడిపోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ వేయించుకోవాలి. దొండకాయల్ని ముందే ఉడికించి వేసుకుంటున్నాం కాబట్టి ఉప్పు కూడా మనం రెగ్యులర్గా వేసేదానికన్నా తక్కువే పడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకొని దింపేసుకుంటే కమ్మగా రుచిగా ఉండే దొండకాయ కొబ్బరి కూర రెడీ. నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టేయండి. థ్యాంక్ యూ.